తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసిందన్నారు. మలమూత్రాలు, మద్యం బాటిళ్ల సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విగ్రహాన్ని చెక్కిన గురుస్వామి కుమారుడు స్థపతి కన్నాచారితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో ఏదైతే విగ్రహం రోడ్డు మీద పారేసి సనాతన ధర్మాన్ని ఏదైతే తొంగలో తొక్కుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుందో దానికి సంబంధించి ఆ విగ్రహం ఎప్పుడు తయారు చేశారు, ఆ ప్రాంతంలో ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఆ విగ్రహం తయారు చేసిన వాళ్ళ అబ్బాయి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు తిరుపతి అలిపిరి కేంద్రంగా కూడా విగ్రహ రగడ జరుగుతున్న పరిస్థితి. ఆ విగ్రహాన్ని ఏదో విష్ణుమూర్తి విగ్రహము దీన్ని ఇక్కడ తెచ్చి పడేశారు, టీటీడీ దీన్ని పట్టించుకోవటం లేదు అనే కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఆ విగ్రహం ఎప్పటి నుంచి అక్కడ ఉంది, ఎవరు తయారు చేశారు, ఆ పూర్తి వివరాలు చెప్పండి. దాదాపు ఒక 23 ఏళ్ళు అయింటుంది మేము స్టార్ట్ చేసేది. మాది రాయలచీర రోడ్లో సొంత ఇల్లు ఉండింది. అక్కడ మొత్తం సైట్ గీటు మొత్తం మంది అక్కడే విగ్రహాలు అవన్నీ చేస్తూ ఉన్నాము. అప్పుడు బెంగళూరు పార్టీ మాకు వచ్చి ఆర్డర్ ఇచ్చినారు. మేము డ్రాయింగ్ మేమంతా వాళ్ళు అంతా కలిసి, అది శని భగవాన్ అంటే మామూలుగా కాయకు వస్తుంది అంటే సింహవాహనం పెడతాం. సింహవాహనం పెట్టి 10 చేతులు అంతా వాళ్ళే ఇచ్చినారు డ్రాయింగ్. దానివల్ల మేము ఇప్పుడు మీరు ఇచ్చినా మేము డ్రాయింగ్ చేయిస్తాం. అయితే దాదాపు మేము చేసి ఇప్పుడు 22 ఏళ్ళు అయింది. మాకు అక్కడ వాతావరణం సరిలేక మేము అమ్ముకొని శిల్పా కోట్రస్ మాకు రెగ్యులర్గా అక్కడ మాకు విగ్రహాలు చేస్తాము. దేవస్థానం సైట్ అక్కడ తెచ్చి పెట్టినాము. అప్పుడు ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు ఇది. అప్పుడు వచ్చేసి ఇట్లా మామూలు సైట్ ఖాళీ చేసామన్నారు. సైట్ ఖాళీ చేసామంటే మేము చిన్న విగ్రహాలంతా మేము తీసుకెళ్తున్నాము. పెద్ద విగ్రహం ఇటు శని భగవాన్ని వదిలేస్తాము. ఆడికి మా దాదాపు చూస్తూ ఉంటాం, డైలీ పోయి వస్తూ ఉంటాము. అక్కడ వచ్చేసి అక్కడ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళంతా కూర్చొని మందు కొడతా ఉంటారు. దానికి అది ఎవరు ఏం చేయాలి, అది వచ్చి అలిపిరి చెక్ పాయింట్ కాబట్టి అది ఉంటుంది. అంటే ఈ విగ్రహాన్ని అప్పుడు ఎవరు బెంగళూరు చేయించాలని మీ దగ్గరకు వచ్చారు? ఎన్ని రోజులు ఆ విగ్రహం తయారు చేసే? దాదాపు 6 నెలలు చేసినాము. బెంగళూరు పార్టీ వాళ్ళు ఆ గుడి కట్టిన ఆయన కూడా చనిపోయినారు. మనకు తీసిచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఆయన కూడా పక్క ఇల్లే మా ఇల్లు, ఆయన కూడా చనిపోయినాడు. ఆయన పేరు వచ్చేసి మునరత్నం నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన కూడా చనిపోయినాడు. అంటే అది అప్పటి నుంచి కూడా టీటీడీ స్థలం కదా, అంతకుముందు మీరు అక్కడ? మేము రాయలచీర రోడ్లో మాది సొంత స్థలం ఉన్నది, అక్కడ చేసి మేము ఇక్కడ తెచ్చాం. ఏదైతే మీరు శిల్పాలు చెక్కుతూ ఉన్న పరిస్థితి అక్కడ అలిపిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి, అంటే మీ దాదాపు మేము 70 ఏళ్ళుగా మా వాళ్ళంతా ఉన్నారు. 70 ఏళ్ళుగా మా వాళ్ళంతా, మా అమ్మ పుట్టింది కొండపైనే, శిల్పులుగా మేము వచ్చినాం. మా సొంత ఊరికి తోడుకోవచ్చి ఇక్కడ మమ్మల్ని శిల్పులుగా తోడుకొచ్చి పనిచేస్తాం. అంటే అది మహావిష్ణువు అని అంటున్నారు? లేదు, శని భగవాన్. మహావిష్ణువు అంటే మీకు 4 చేతులే ఉంటాయి. ఇది మీకు గదా సింహం ఉంది కదా, సింహం ఉంటే ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. వాళ్ళు బెంగళూరు పార్టీ కర్ణాటక కాబట్టి కర్ణాటక రకరకాలుగా ఉండాలి. దానివల్ల మేము వాళ్ళు డ్రాయింగ్ ఇచ్చాక దాని ప్రకారం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? టీటీడీ ఇప్పుడు దీన్ని టీటీడీకి ఆపాదిస్తూ కూడా వివాదం చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వివాదం ఏం లేదు, మనం చేసినాము, మనకు ఇంకా అటు నుండి తీసుకోబోయే పరిస్థితి లేదు కాబట్టి అక్కడే పెట్టినాము. అది ఏదైతే విగ్రహం ఆ ప్రాంతంలో ఉందో ఆ విగ్రహానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని వారి తండ్రే తయారు చేశారు. బెంగళూరుకు సంబంధించిన ఆ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు. ఆ వ్యక్తి కూడా చనిపోవడంతో ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లలేక అక్కడే వదిలేసామని కూడా స్వయంగా తయారు చేసిన వారి అబ్బాయే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదనేనని ఇప్పటికే టీటీడీ దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి. ఏదైతే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం విష్ణుమూర్తి అవతారం కాదు, శని భగవానుడికి సంబంధించిన విగ్రహము. దాన్ని తయారు చేయడానికి బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి తమకు ఆర్డర్ ఇచ్చాడు. దానిని ఆ ప్రాంతంలో తయారు చేస్తూ చిన్న శిల్పాలు తయారు చేస్తున్నాం. కానీ పెద్ద శిల్పం తయారు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ సమయంలో అక్కడ నుంచి అంతా ఖాళీ చేసి పంపించేశారు కాబట్టి అప్పుడు చిన్న విగ్రహాల నుంచి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయాము. కానీ పెద్ద విగ్రహం అక్కడ నుంచి తీసుకెళ్లలేక అక్కడే వదిలేశామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదనేనని మరోమారు రుజువైన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.